జీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ గనీ మాట్లాడుతున్నాను. ఈరోజు కడప నగరంలోని మసీదు బాధ్యతలు నిర్వహించేవారు ముతవల్లీలు మరియు ఇక్కడ ఉల్మాలతో ముతవల్లి ఉల్మాలతో కలిసి ఒక గెట్ టుగెదర్ ప్రోగ్రాం చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏదైతే నంద్యాలలో జరుగుతున్న వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం ఎస్డిపి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ సేఫ్టీ ఆఫ్ ది వక్ఫ్, సేఫ్టీ ఆఫ్ సొసైటీ, ప్రొటెక్షన్ ఆఫ్ ది వక్ఫ్, సేఫ్టీ ఆఫ్ ది సొసైటీ అనే పేరుతో దేశవ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమాన్ని చేస్తున్నాం. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ వ్యతిరేకంగా మరి పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని జిల్లాల్లో ఏదైతే గెట్ టుగెదర్ కార్యక్రమాలు మరియు మసీదులలో ఏదైతే పాంప్లెట్ల ద్వారా అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. మెయిన్గా మనం చెప్పేది ఏంటంటే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024ను ఈరోజు ఏదైతే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. దీనికి పూర్తిగా బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మీరు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు కన్నా సపోర్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ముస్లిం మీకు వ్యతిరేకతను వ్యక్తం చేస్తారు మరియు రాబోయే ఎన్నికల్లో సరైన పాఠం చెప్తారని చెప్పేసి అందుకని ఈ బిల్లును పూర్తి స్థాయిలో మీరు వ్యతిరేకించాలి. లేని పక్షంలో ఇక్కడకు ఇచ్చేసినటువంటి కడప నగరంలో యొక్క ప్రతి ఒక్క ఉలమాలు ప్రతి ఒక్కరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ప్రతి ముస్లింలు కూడా అవేర్నెస్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు గన చంద్రబాబు నాయుడు గన వ్యతిరేకించకపోతే రాబోయే ఎన్నికల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా ముస్లింలంతా ఏకతాటిపైకి వచ్చి జమాతులకు పార్టీలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి మీకు సరైన జవాబు ఇస్తారని చెప్పేసి అందుకని మేము హెచ్చరిస్తున్నాం. రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే రాజ్యాంగ విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుందో వక్ఫ్ అంటే కేవలం ఇది ముస్లింలకు సంబంధించిన ఆస్తి, దాన్ని దోపిడీ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఎస్డిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నాం. మీరు వెంటనే ఆ బిల్లుకు అపోజ్ చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మరియు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి మసీదు యొక్క గురువులంతా కూడా ఏకతాటిపైకి వచ్చినారు. కడప నగరంలో ప్రతి మనిషికి ఒక అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు మరియు కార్నర్ మీటింగ్ ద్వారా ప్రతి ఒక్కరికి మేము అవగాహన చేయడానికి సిద్ధంగా ఉండం. అందుకని దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే నంద్యాల పట్టణంలో ఒక పెద్ద బహిరంగ సభను కూడా చేయడం జరుగుతుంది. ఆ బహిరంగ సభకు ఇక్కడి నుంచి మరియు పలు జిల్లాల నుంచి కూడా ఇక్కడ ముస్లింలు మరియు సెక్యులర్ వాదులు అంతా అక్కడ హాజరవడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఈ బిల్లుని మీరు అపోజ్ చేయాలని చెప్పేసి మేము ఎస్డిపిఐ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.